నియోజకవర్గం వెరగట్ట మండలం కుమ్మడిచ్చపల్లి గ్రామంలో మరి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత వాలంటీర్ మత్స పుండ్రికం ఆధ్వర్యంలో ఈరోజు కిట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఒక రాజకీయ పార్టీకి ఆ పార్టీ బలోపేతం కోసం కష్టపడతారో, ఆ యొక్క కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే ఆ పార్టీ అధినేతగా ఆ పార్టీ కార్యకర్తలకి అండగా ఉండాలని ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయని ఒక మంచి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తలపెట్టారు. ఈరోజు ఆ క్రియాశీలక సభ్యత్వం వల్ల వారి కుటుంబంలో వారికే తెలియకుండా సభ్యత్వం చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జరగనిది జరిగినప్పుడు ఆ కుటుంబానికి పార్టీ తెలియజేసి, ఇగో అమ్మ మీ బిడ్డ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకోండు, వారికి మా పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం, రండి పార్టీ ఆఫీస్కి అని చెప్పేసి అనేసి పార్టీ ఆఫీస్ నుంచి ఇలాంటి వాలంటీర్స్ రూపంలో తెలియజేసినప్పుడు ఆ కుటుంబమే ఆశ్చర్యపోతుంది. నా కొడుకు ఇప్పుడు 500 కట్టాడు, ఈ 5 లక్షల రూపాయలు ఒక పార్టీ ఇస్తుందంటే నమ్మలేనిది. ఎందుకనంటే ఆ కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే మిగిలిన ఆ వ్యక్తులకి, ఆ బిడ్డలకి చదువు కోసం ఒక పార్టీ అండగా ఉండే చరిత్ర ఏ పార్టీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంత దీనంగా, అంత దృఢ సంకల్పంతో గత 10 సంవత్సరాలు చేయడం వల్లే నేడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా అండర్ స్ట్రైకేడ్తో ప్రపంచంలో ఏ పార్టీ కూడా, ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప పార్టీలు సాధించలేని విజయాన్ని పవన్ కళ్యాణ్ గారు సాధించి పెట్టారంటే, ఇలాంటి మారుమూల ప్రజలు మారు మనసు చెంది ఖచ్చితంగా ఒక నూతన నాయకుడికి ఒక అవకాశం ఇవ్వాలి, గెలవలేని వ్యక్తికి గెలిపించి చూపిస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని తెలియజేస్తూ, ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ నిమ్మక జయకృష్ణ గారిని గెలిపించండి అని పవన్ కళ్యాణ్ గారు ఒక్క సందేశంతో, ఇప్పుడు గత 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించి తీరాలి అని ప్రతి ఒక్కరు కూడా ఒక కంకణం కట్టుకుని ఒక దీక్షలకు కఠోర శ్రమతో చేసి ఆ యొక్క గెలుపుని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఈ యొక్క కుమ్మడిచ్చపురంకి జనసేన పార్టీ తరఫు నుంచి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్.